వస్తున్నాయి అలాంటి వాటికి మనము కనెక్షన్స్ ఇవ్వాలంటే మేము ముందుగా ఫస్ట్ సర్వే చేద్దామని సర్వే చేసినాం అధ్యక్ష. సునీతమ్మ గారు ఏమన్నారంటే ఆ కేసీఆర్ గారికి చెడ్డ పేరు రావాలని ఏదో మిషన్ భగీరథ మీకెందుకు చెడ్డ పేరు రావాలంటే ఇప్పుడు రన్ చేసేది మేము కదా, మాకు కూడా మంచి పేరు రావాలనే ఉంటుంది. పబ్లిక్ అది ప్రైమరీ నీడ్, ఎయిర్ తర్వాత వాటరే సార్ నీడ్. కాబట్టి మరి వాటిని కూడా మేము సర్వే చేయించడం జరిగింది అధ్యక్ష. సర్వే చేయిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి చెప్పారు, అసలు సర్వే చేయండి, మనం ఇంకా ఎంతమందికి నీళ్ళు ఇవ్వాలి, ఎంత డబ్బులు కావాలి అంటే మేము సర్వే కూడా చేయించడం జరిగింది అధ్యక్ష. ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి రిపోర్టును ఆధారంగా తీసుకొని మేము 16,100 కోట్లు ఇవ్వాలని జల్ జీవన్ మిషన్ వారికి సెంట్రల్ గవర్నమెంట్ వారికి ముఖ్యమంత్రి గారు మరి తీసుకెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష రిప్రజెంటేషన్. కానీ వాళ్ళు ఒకటే రిపోర్ట్ చూపిస్తున్నారు, ఎప్పుడు మీకు 100% వచ్చినాయి పోండి అంటున్నారు. అరే అప్పటి వరకు మాకు వచ్చిన సర్వేలో కనెక్షన్ కాని ఇండ్లు 4 లక్షల వరకు ఉన్నాయి, వీక్ కనెక్షన్ ఉన్నాయి 1 లక్ష వరకు ఉన్నాయి. అసలు ఇంకా అక్కడ సరిగ్గా ఆ వసతిని ఉపయోగించుకోకుండా రకరకాల వ్యవస్థలు దాదాపు 7 లక్షల ఇండ్లలో సరిగా వస్తలేవని ఉన్నది. కొంత నిధులు అంటే వాళ్ళు రూపాయి కూడా ఇప్పటి వరకు నిధులు ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. మిషన్ భగీరథ కూడా మీరు కూడా ఒకసారి పరిశీలన చేసుకోండి, నాడు కూడా 100% ఏం రాలేదు. ఇప్పుడు కూడా డైలీ 5%, 10%, 15% అక్కడక్కడ ఇబ్బందులు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అయినా కూడా పొద్దున్న మేమంతా సర్వే తెప్పించుకొని అంటే ఈఎన్సీ ఆఫీస్ నుంచి రెగ్యులర్గా రిపోర్ట్ తెప్పించుకొని మేము వాటిని ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా బెటర్గా ఇవ్వాలనేటువంటి ఆలోచనే మాకు ఉంది. మేము ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం అనేది చేయం అధ్యక్ష. అదే కాకుండా ఈరోజు మరి సర్పంచులతోటి గతంలో మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాతో సంతకాలు పెట్టించారు అధ్యక్ష. సరే అధికారి వస్తే మొహమాటానికో అదో ఇదో సంతకాలు పెట్టిరు, అందులో నేను కూడా పెట్టినాము. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు, బీఆర్ఎస్ నాయకులకు కూడా పెట్టినాము. కానీ కింద చూస్తే గ్రౌండ్ వేరే ఉంటుంది. అందుకనే ఇప్పుడు మీరన్నట్టే కూడా ఎక్కడన్నా నెగిటివ్ రిపోర్ట్ వాటర్ రాలేదు అని అందుకనే నేను క్షుణ్ణంగా ఎవరెవరేమేమి మాట్లాడుతున్నారో ఇవన్నీ చూస్తా ఉన్నా అధ్యక్ష. వెంటనే రిజైండర్ వేయిస్తున్నాం. అసలు నీళ్ళు ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలేదు, నీళ్ళు ఆ ఏరియాకి రావట్లేదంటే ఎందుకు రాలేదో నువ్వు స్టేట్మెంట్ ముందే ఇచ్చేయండి అని. కరెంట్ అంతరాయం అయితే ఎట్లయితే ఉంటుందో ముందే స్టేట్మెంట్ ఇస్తారో అట్లనే ఈ వాడలో ఈ ఏరియాలో రోడ్ అవుతుంది, నీళ్లు రావు, లేదా ఇక్కడ ఈ ప్రాబ్లం ఉంది రావు. ఒకవేళ తప్పుడు వార్త వస్తే కూడా, తప్పుడు ప్రకటనలు వస్తే కూడా దాని మీద ఖచ్చితంగా రిజైండర్ వేయాలని మేము ఇక్కడ అనంతారం విలేజ్లో మహేశ్వరం నియోజకవర్గమే అనుకుంటా అధ్యక్ష, చేవెళ్ళ రిజైండర్ తెప్పించిన అధ్యక్ష. ఆ రోజే పాప అమ్మాయి మాట్లాడేటప్పుడు వర్షం పడుతుంది, నా దగ్గర వీడియో కూడా ఉంది, డిస్ప్లే చేయమంటే చేస్తా. కానీ ఆ పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు అధ్యక్ష. అప్పుడు వీళ్ళు పోయినప్పుడు కూడా నీళ్ళే పడుతున్నారు, ఆడ నీళ్ళే ఉన్నాయి. మిషన్ భగీరథ నీళ్ళు రాకుండా నీళ్ళు ఎట్లుంటాయి అధ్యక్ష. కాబట్టి మేము ఎప్పటికప్పుడు నేను కూడా సరిదిద్దుకోవాలి తప్పులుంటే అనే లక్ష్యంతో పని చేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఇప్పటికీ ఒక 3 సార్లు 5 సార్లు నేను ఈ మధ్యకాలంలో మిషన్ భగీరథ మీద కూడా రివ్యూలు పెట్టడం జరిగింది. ఇంకా వేరే సోర్స్ కోసం కూడా భువనగిరిలో 250 కోట్లు, కామారెడ్డి ఏరియాలో 190 కోట్లు, ఇట్లా ఇందాక చెప్పినట్టుగా అవన్నీ కూడా కేటాయించడం జరిగింది అధ్యక్ష. అవి కాకుండా లోకల్గా కలెక్టర్లతోటి డిఎంఎఫ్టీ కావచ్చు, ఎస్డిఎఫ్ కావచ్చు, ఇతరత్ర ఏ నిధులున్నా కూడా ఫస్ట్ మంచినీటి సమస్యను పరిష్కరించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా మరి ఈరోజు తెలంగాణలో రేపులకు సంబంధించి కానీ మహిళల మీద పెరుగుతున్న అగత్యాల గురించి కూడా మాట్లాడినారు అధ్యక్ష. అదేవిధంగా ఆదిలాబాద్లో ఆదివాసీ మహిళల్ని వాస్తవానికి అక్కడ జరుగుతున్నది ఉద్యోగాల పేరుతో మోసం, వాళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత పెళ్లిల పేరుతో మీకు మంచి సంబంధం అని చెప్పి అక్కడ లోకల్గా పరిచయస్తులే చేస్తే వెంటనే అవన్నీ కూడా పట్టుకొని వాళ్ళను కేసులు పెట్టి జైళ్లలో పెట్టి విచారణ చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈ సమాజం మేల్ డామినేషన్ సొసైటీ అధ్యక్ష. మహిళలు అంటేనే ఒక చిన్న చూపు, మహిళలు అంటేనే ఒక ఆట వస్తువు లేదా వంటగదికో ఇంకొక పిల్లలుగానే యంత్రంగా చూసే ఆ భావజాలం కొన్ని వందల సంవత్సరాలుగా మనుధర్మం ఇచ్చినటువంటి దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంట్లో తల్లిని ఎట్లా గౌరవిస్తారో, ఇంట్లో చెల్లెని ఎట్లా గౌరవిస్తారో, రోడ్ల మీద ఉండేటువంటి అక్క చెల్లెలు వాళ్ళు కూడా ఏదన్నా పనికి పోతుంటే అది రావాలి. అది ఖచ్చితంగా మేము ఈ మధ్య కాలంలో ఒక 2-3 మీటింగ్స్ కూడా
మన మహిళా అధికారులతోటి కొన్ని ఎన్జిఓలతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది నియంత్రించాలి. గాంధీ గారి కన్నా ఏదైతే అర్ధరాత్రి మహిళ ఒంటరిగా తిరగగలిగినప్పుడే స్వతంత్రం వచ్చినట్టు అని వారు భావిస్తూ మనకు చెప్పారు. ఆ స్ఫూర్తి ఖచ్చితంగా అందరిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. తొందరలోనే మేధావులు ఇతర మా మహిళా ప్రజాప్రతినిధులతో ఒక మీటింగ్ పెట్టి మంచి పాలసీ మహిళల కోసం తీసుకొచ్చే విధంగా నా ఉద్దేశం. ఫస్ట్ సారి కూడా నేను చాలాసార్లు అన్న అధ్యక్ష, ఇక్కడ మన అమ్మాయి అప్పుడు ముగ్గురు ఎన్కౌంటర్ కూడా అయ్యారు. శిక్ష రెండు ఉండాలి అధ్యక్ష. అది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ అనే ఏదైతే మనం మెడిసిన్లో వాడతామో వాళ్ళకి అవగాహన, ఒక తల్లి అంటే ఒక దేవత, ఒక చెల్లి అంటే నీ తోబుట్టు, అట్లనే బయట మహిళలు కూడా అనే భావనను పెంపొందించాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు రకరకాల మాధ్యమాలు రకరకాలవి చూసి ఇంట్లో ఉన్న తాత కూడా అమ్మాయిని ఒక్కొక్క సందర్భంలో ఘోరంగా, తండ్రి కూడా ఇట్లా చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది ఉంది. కానీ సొసైటీలో మా ఆలోచనలలో మార్పు రావాలి. ఆ మార్పు కోసం శిక్షణ అనేది ఖచ్చితంగా క్లాస్ రూమ్ నుంచి, తరగతి గదుల నుంచే ఆడవాళ్ళను గౌరవించే, ఆడవాళ్ళను పూజించే సంస్కృతి నేర్పబడాలి. అందుకోసమే మరి బుక్స్లలో, టెక్స్ట్ బుక్లలో కూడా ఒక పేజ్ ఉండాలనేది మా యొక్క అభిప్రాయం అధ్యక్ష. ఎట్లా గౌరవించాలి, తప్పు చేస్తే నీకు ఎట్లా శిక్ష ఉంటుందో అది కూడా వివరించే విధంగా ఉండాలన్నటువంటి ఆలోచనతోటి మేము ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. రాబోయే కాలంలో తప్పకుండా ఇంకా మంచి జరిగే విధంగా, మహిళలకు అవకాశాలు కల్పించే విధంగా, మహిళలు స్వేచ్ఛగా పని చేసుకునే విధంగా. ఈ అభద్రత భావంతో చాలా మంది మహిళలు తమ ఉపాధిని కూడా కోల్పోతా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు సేఫ్టీ, అది సేఫ్ ప్లేసా కాదా, అక్కడికి పోతే ఆ ఓనర్ ఏంటిది, లేకుంటే అక్కడ మేనేజ్మెంట్ ఏంటిది, ఇదంతా చూసుకొని అక్కడ బ్యాడ్ ఓనరు లేదా మంచోడు లేడు, వాడు కీచకుడు అన్నప్పుడు వాళ్ళ ఉపాధిని కూడా కోల్పోయి ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది అధ్యక్ష. సో సేఫ్టీ ప్లేస్ అనేది మనం ఖచ్చితంగా ప్రతి మహిళకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆ దిశగా ఇంకా మరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటికీ మరి పోలీస్ అధికారులు వివిధ రకాల కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతుంది. డికాయ్ ఆపరేషన్స్ అని, అదేవిధంగా స్టాండ్ విత్ హర్ అని, ఈ సేఫ్ మొబిలిటీ అని, టీ సేఫ్ ఏదైతే ఉందో ఇట్లాంటి సాంకేతికమైనటువంటి పరిష్కారాలను కూడా మరి భద్రతా సేవలు అందిస్తూ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా భరోసా కేంద్రాలు ఉన్నాయి, వాటి ఇంకా పెంచుతా ఉన్నాం. పోలీసు, వైద్యం, న్యాయ సేవలన్నీ కూడా ఒకే చోట అందే విధంగా కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది. ఇంకా వాస్తవానికి మహిళల గురించి ఎంత మాట్లాడుకున్నా ఒక ఉమెన్గా మేము కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇలాంటి ఇబ్బందులు జరగద్దు, మహిళల మీద మోసాలు జరగద్దు. ఖచ్చితంగా మగవాళ్ళు ఎంతో, ఆడవాళ్ళు కూడా అంతే. అంతరిక్షంలోకి వెళ్ళొస్తూ ఉన్నారు, ఇంకా వివక్షత ఎందుకు సార్? అందుకోసమని ఖచ్చితంగా ఇవాళ మహిళలు వాస్తవానికి తమ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని చెప్పుకోవడానికి తాము సిగ్గుపడే పరిస్థితి వస్తుంది. అది మన తప్పేం లేదు, చేసినోడు సిగ్గుపడాలి, తప్పు చేసినోడు తలంచుకోవాలి అనే భావన, అది వాళ్లకు తప్పు చేసినవాడు, టచ్ చేసినవాడు వాడు ఫీల్ అయ్యే విధంగా సొసైటీలో అవేర్నెస్ రావాలి అధ్యక్ష. కానీ మన వాళ్ళు ఎవరైనా బాధ ఉందని చెప్పుకోవడానికి పోతేనో లేకుంటే ఇంకోటి వాళ్ళనే దూషిస్తారనే భయంతో కూడా చాలామంది వాళ్ళ బాధను వ్యక్తం చేసుకోలేని పరిస్థితులు ఉంటా ఉన్నాయి. కాబట్టి అవి కూడా సమాజంలో మార్పు రావాలి. ఆ మార్పు కోసం అందరం కలిసికట్టుగా మహిళలతో ఉండాలి. ఈరోజు స్టాండ్ విత్ హర్ అనేది ఏదో మీరు ఎంబటి ఉండమని కాదు, మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ, ఇవాళ పోలీస్ అధికారులు పెట్టినటువంటి ఆ ప్రోగ్రాం కానీ, ఆమె సమస్యతో మీరు అండగా ఉండండి. ఆమె కష్టం అని బయటికి చెప్పుకుంటే ఆమెనే మగవాళ్ళు కూడా కీచక మాటలు లేదా దుర్భాషలాడడం సరైనది కాదు. ఆమె బాధతో అండగా ఉండండి, ఆమె కష్టాల్లో తోడుగా ఉండండి, ఆమెకు సపోర్ట్గా ఉండండి అనేది ఉద్దేశం తప్ప ఇవాళ బస్సులలో పోతుంటే ఒక అమ్మాయిని టచ్ చేస్తారు, ఎన్నుకున్నోడు చూసుకుంటున్నాడు కాదు, చెంప మీద ఒకటి కొట్టాలి. అది ఆమెతో మీరు స్టాండ్ విత్ హర్ అనే కాన్సెప్ట్ అనేది మా ఆలోచన అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీలకు సంబంధించి అధ్యక్ష, వాస్తవానికి మా మేనిఫెస్టోలో పెట్టినాం. ఖచ్చితంగా రాబోయే కాలంలో అది ఉంటుంది అని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మేము కూడా వాళ్ళు చేస్తున్నటువంటి సేవలు, ఈ అంగన్వాడీ వ్యవస్థ అనేది మరి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు 75లో మన మహబూబ్నగర్ జిల్లాలో ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంతకుముందు ఓన్లీ ఫీడింగ్ వరకే ఉండడం, ఆటలు పాటలు అంతే ఉండేది అధ్యక్ష. లాస్ట్ 2 years నుంచి వాళ్ళకి యూనిఫామ్స్ కానీ, తర్వాత బుక్స్ కానీ, వాళ్ళకు ఇప్పుడు టీచర్ అమ్మలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇంగ్లీష్ నర్సరీ లాగా కూడా, ప్రైమరీ స్కూల్ లాగా కూడా మేము రన్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష.
ఆ టీచర్ అమ్మలకు కూడా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు 2 lakhs బెనిఫిట్ పెట్టడం జరిగింది అధ్యక్ష. గతంలో లేకుంటుండే ఏజ్ కూడా పాపం వాళ్ళకు రిటైర్మెంట్ ఏజ్ కూడా లేకుంటుండే 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్లకు రిటైర్మెంట్ కూడా ఇస్తా ఉన్నాం అధ్యక్ష. గతంలో మరి ప్రమోషన్లు 45 సంవత్సరాలకే హెల్పర్ల ప్రమోషన్ ఉండేది అధ్యక్ష. ఆ ఏజ్ని ఇప్పుడు మేము 50 సంవత్సరాలకు పెంచినాం అధ్యక్ష. అదేవిధంగా 3989 మినీ అంగన్వాడీలను మరి అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. టీచర్లు ఏదైతే ప్రమోషన్లు పొందిరో వాళ్లకు మరి మేము రీసెంట్లుగా ఈ మధ్య కాలంలో 13,650 రూపాయలు వేతనం కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకు కూడా గతంలో ఒంటి పూట లేదా హాలిడేస్ అవి లేకుంటుండే అధ్యక్ష. ఇప్పుడు మేము ఖచ్చితంగా వాళ్లకు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా మహిళా కమిషన్కు సంబంధించి కూడా వారు చెప్పడం జరిగింది. మా మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు శారద గారు మొన్నటిదాకా ఉండినరు. వాళ్ళన్నీ కూడా మ్యాక్సిమం బెటర్గా చేయడానికి ట్రై చేసి ఈ మధ్యకాలంలో వారి కాలం అయిపోయింది కాబట్టి లాస్ట్ 2 years నుంచి ఉంది. మేడం అన్నట్టుగా ఇంతకుముందు నేను అటు సైడ్ ఉండి మీరు మహిళా కమిషన్ ఎప్పుడు చేస్తారని నేను చాలాసార్లు డిమాండ్ కూడా చేసిన సార్. వాళ్ళ గవర్నమెంట్లో లేకుంటుంటే లాస్ట్ కోర్టు కూడా మరి గత ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు వేస్తారు అని అడగడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత వేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మహిళల గౌరవం కోసం మేము ఎప్పుడు కట్టుబడి ఉంటాం. అందుకనే మహిళలను ఆర్థికంగా డెవలప్ చేయాలని సామాజికంగా ఒక సామాజిక కలయిక ద్వారా వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకుంటారని మహిళా సంఘాల యొక్క బలోపేతం, మహిళల సంఖ్య పెంచడం కోసం గతంలో మహిళల యొక్క ఏజ్ 60 ఏళ్ళు ఉంటే మహిళా సంఘాలలో అవకాశం లేకుంటుండే అధ్యక్ష. ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళని కూడా మరి ఒక సపరేట్ గ్రూప్గా చేస్తున్నాం. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసం కూడా ఒకటి గ్రూప్ చేసినాం. తర్వాత 15 years దాటినటువంటి అమ్మాయిలకు కూడా మరి బాలల సంఘం అని మహిళా బాల సంఘాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మహిళలు ఎక్కడైనా పాపం సంఖ్యలో పిల్లల్ని పెట్టుకొని తిరుగుతుంటే మరి పిల్లలకు ఫీడింగ్ చేయడానికి టైం అంటే వాళ్ళకు ఎక్కడ స్థలం దొరకట్లేదు అధ్యక్ష. మొన్న మేము జాతరప్పుడు మేడారం జాతరలో ఇంతమంది తల్లులు వస్తారు పాపం వాళ్ళ పరిస్థితి ఏందని అప్పుడు ఆలోచన చేసుకొని అప్పటికప్పుడు మేము అక్కడ కొన్ని ఫీడింగ్ సెంటర్స్ అని పెట్టడం జరిగింది అధ్యక్ష మహిళల కోసం, ఏది బాలింతల కోసం. ఆ ఫీడింగ్ సెంటర్స్ ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి పెట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఇది మహిళల యొక్క గౌరవాన్ని కాపాడేటువంటి చర్యలు అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి అంగన్వాడీ ఈ మధ్య కాలంలోనే ఫైల్ క్లియర్ అయిపోయింది సార్. ఇంతకుముందు కొన్ని కోర్టులలో కేసులు ఉండే, ఆ కేసుల మూలంగా కొంత డిలే అయింది నోటిఫికేషన్ ఇవ్వడం. రీసెంట్లీ అన్నీ సిద్ధం చేసి నా సంతకం కూడా అయిపోయింది సార్. తొందరలోనే క్యాబినెట్ ముందుంచి 15,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ హైదరాబాద్ లాంటి నగరాలలో చాలా తక్కువ ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ప్లేసులు దొరుకుతలేవు, కొత్తగా కట్టడానికి స్థలాలు దొరుకుతలేవు. మళ్ళీ మనకు పక్క ఊర్ల నుంచి అంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చేటువంటి పిల్లల యొక్క ఆర్థిక ఇబ్బందులు చూస్తే వాళ్ళే వలస వచ్చారంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా మనం అంగన్వాడీ సేవలు అందించాలనే ఉద్దేశంతో హెచ్ఎండిఏ పరిధిలో 274 బస్తీలలో 25,310 మందిని గుర్తించడం జరిగింది అధ్యక్ష. చిన్నపిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వాళ్ళ కోసం 37 మొబైల్ యూనిట్ల ద్వారా సేవలను అందించాలని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, మరి సంగారెడ్డి ఈ రకంగా అందించి ఈ పోషక విలువలను అదేవిధంగా ఆరోగ్య పరీక్షలు, టీకాలు, ఫ్రీ స్కూల్ విద్య ఇవన్నీ కూడా పిల్లలకు చేర్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం అధ్యక్ష. కాబట్టి ఇంకా ఏమైనా ఉంటే కూడా తప్పకుండా మేము మంచి సలహాలు ఇవ్వండి, సరి చేసుకుంటాం. మాకు ఒక గొప్ప అవకాశంగా ఇంత పెద్ద పంచాయతీరాజ్ వ్యవస్థకు నాకు మంత్రిగా నా మీద నమ్మకంతో మాకు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మా సహచార క్యాబినెట్ సోదరులు అందరూ ఒక మహిళగా నాకు ఈ అవకాశం కల్పించారు. నేను ఎప్పుడు భయంతో భద్రంగా పనిచేయాలని అనుకుంటా సార్, బుల్డోజర్ చేయాలని అనుకోను. ఎందుకంటే వారంలో 2-3 రోజులు నేను కూడా ఎక్కడ కాన్స్టిట్యున్సీ కానీ ఎక్కడైనా తిరుగుతుంటాం. మేము కూడా ఎప్పటికప్పుడు అధికారులకు చెప్తుంటాం, మీరు వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పడం మూలంగా ఎక్కడైనా లోపాలు జరిగితే సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ప్యాచ్ చేసేస్తే సమస్య అక్కడే ఉంటుంది. నా కళ్ళకు గంతలు కడతారు కావచ్చు కానీ సమస్యను అయితే పరిష్కరించలేరు కదా. కాబట్టి ఈ సభ ద్వారా మీ ద్వారా అధికారులకు అందరికి కూడా చెప్పేది వాస్తవాలుగా చెప్తే ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా లోకల్ ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఏదో భయానికి లెక్కలు ఇస్తాం అట్లా వద్దు.
కాబట్టి అందుకనే మేము సర్వే చేసినాం ఈ మంచినీటిది కూడా 100% మనోళ్ళు కూడా మాకు కూడా బాగా వస్తున్నాయి అంటే ఊళ్ళలో పోతే ఇట్లుంది అక్కడ అట్లుందనే మేము సర్వేకి పిలుపునిచ్చినాం అధ్యక్ష. ఆ సర్వే ద్వారా 7 లక్షల కుటుంబాలకు నీళ్లు వివిధ రకాలుగా రావట్లేదన్నారు. దానికోసమని మేము 16,000 కోట్ల రూపాయలు కావాలని